హంద్రీనివా కాల్వలకు సీఎం చంద్రబాబు నీరును విడుదల చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి సీమ జిల్లాలకు వివిధ కాల్వలకు రిజర్వాయర్లకు విడుదల చేసిన నీటిని సక్రమంగా వినియోగించుకునేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. మల్యాల వద్ద హంద్రీనివా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం నుంచి 3 పంపుల ద్వారా నీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. గురువారం మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద పూజలు నిర్వహించిన అనంతరం స్విచ్ ఆన్ చేసి హంద్రీనివా కాల్వలకు నీటిని విడుదల చేశారు సీఎం. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి సీమ జిల్లాలకు హంద్రీనివా కాల్వ ద్వారా నీరు విడుదలయ్యాయి. ఆపై మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని ముఖ్యమంత్రి సందర్శించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి సీమ జిల్లాలకు వివిధ కాల్వలకు రిజర్వాయర్లకు విడుదల చేసిన నీటిని సక్రమంగా వినియోగించుకునేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు. ఇరిగేషన్ శాఖ అంటే ప్రాజెక్టులు, కాల్వలే కాకుండా భూగర్భ జలాల వినియోగం వంటివి కూడా చూసుకోవాలన్నారు. తిరుపతి వద్ద గాలేరు, నగరి, హంద్రీనివా, సోమశిల, స్వర్ణముఖి కలిసేలా ప్రణాళికలు చేసుకోవాలని సీఎం ఆదేశించారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నిమ్మల రామనాయుడు, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు. ఈ రోజు చాలా సంతోషం, చాలా ఆనందం. ఎందుకంటే హంద్రీనివా అంటే రాయలసీమకు ఒక వరం, ఒక జీవనాడి. అటువంటి జీవనాడి అయినటువంటి హంద్రీనివాకు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి సవర్ణ హస్తాలతో భూమి పూజ దగ్గర నుండి మరి ఈ రోజు 3850 క్యూసిక్ల సామర్థ్యం కలిగినటువంటి పంపుల ద్వారా మరి ఈవేళ హంద్రీనివాకు నీరు అందించడం అని అంటే ఈవేళ రాయలసీమ మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఆ రోజు 2019 సమయానికి 3850 క్యూసిక్ల సామర్థ్యం కలిగినటువంటి మోటార్లు ఆల్రెడీ బిగించబడి ఉన్నాయి హంద్రీనివా మీద. ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి 2020 కల్లా హంద్రీనివాను వైండింగ్ చేసి లైనింగ్ చేసి ఆ 3850 క్యూసిక్లు నీరు ఇస్తానని ప్రగల్భాలు పలికాడు. 1 సంవత్సరం కాదు కదా, 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాల్లో హంద్రీనివా మీద ఒక తట్ట మట్టి తీయలేదు. హంద్రీనివా మీద ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. హంద్రీనివా మీద ఒక్క అరబస్తా సిమెంట్ పని చేయలేదు. పనులు చేయకపోయాడు. ఇంకా ఎంత అన్యాయం అని అంటే ఆ రోజుల్లో ఏదైతే ఆ యొక్క మోటార్లకు అయినటువంటి కరెంటు బిల్లులు కూడా బకాయి పెట్టినటువంటి వ్యక్తి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి. అంటే నాకు తెలుసుండి నేను పరిశీలించిన దాని మీదట ఈ యొక్క రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం దగ జగన్మోహన్ రెడ్డి చేశాడనే దానికి హంద్రీనివా యొక్క ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ 5 సంవత్సరాల్లో ఆయన చేయనటువంటి పనిని 5 సంవత్సరాల్లో మరి ఆ 3850 క్యూసిక్లకి సామర్థ్యం అవసరమైనటువంటి వైండింగ్ ఆయన చేయనటువంటి పనిని 1 సంవత్సరంలో చేసి చూపించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయం